ఎప్పుడు లో అనిపించినట్టే ఫస్ట్ ఆ సాంగ్ అయితే ప్లే చేసి కూడా ఇన్స్టెంట్ వైబ్స్ ఇస్తాయి, హై అనిపిస్తుంది నిజంగా. తమిళ్ రీమేక్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. సారీ, సల్మాన్ ఖాన్ మ్యూజిక్ ఏదో వస్తుంది ఇంగ్లీష్లో, మనకు అర్థం కావట్లేదు. సోదా అని అనిపిస్తుంది నాకైతే. ఫార్వర్డ్ చేసేద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది డ్రామా. సో ఈరోజు అయితే మనం ఒక బంచ్ ఆఫ్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే తీసుకొచ్చాం. సో దాన్ని అయితే రియాక్ట్ చేయబోతున్నాం. ఎలా ఉంది ఏందనేది మనమైతే టీజర్ ట్రైలర్ చూసాక అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం రియాక్ట్ కాబోతున్న ట్రైలర్ ఏంటిదంటే వీఆర్ గోయింగ్ విత్ ద సీనియర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. జైలర్ 2 మూవీ అనౌన్స్మెంట్ అయితే అయింది. సో దానికి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్, చిన్నదానిలో కానీ 4 minutes ఇచ్చారు. సో ఇట్స్ ఎ లాంగ్ వీడియో. సో అయితే మనం ఫస్ట్ జైలర్ 2 దిస్ అనౌన్స్మెంట్ టీజర్ అయితే చూద్దాం. అందుకే స్టోరీ డిస్కషన్ మిమ్మల్ని గోవాకి తీసుకొచ్చాను. ఏం చేస్తారు? మనం ఉంటే ఏం చేస్తారో అదే చేస్తారు జీ. ఓహో, అయితే ఓకే. ఈయన పెద్ద తారు అలాగే తిప్పి సైకిల్ అవతల వేస్తారు. జీ, మీకు చాలా టైం ఉంది కదా జీ. మనం డిస్కషన్ ఫ్యూ మంత్స్ తర్వాత పెట్టుకుందామా? మీకేంటి జీ, వారం ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. మనకు అలాగా చివరిగా నా సినిమా వచ్చిన తర్వాత 5 తుఫాన్లు వచ్చాయి, ట్రంప్ మళ్ళీ గెలిచాడు. ఓకే ఓకే ఓకే, ఒక 5 minutes సైలెంట్ గా మెడిటేట్ చేస్తూ ఆలోచిద్దాం. సోదా ఎంట్రీ కాదు నుంచి మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా లో అనిపించింది అంటే ఖచ్చితంగా అయితే జైలర్ మూవీ సాంగ్స్ అయితే ప్లే చేసుకొని వింటుంటాను. చాలా బాగుంటాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అనిరుద్ధ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు లో అనిపించినట్టే ఫస్ట్ ఆ సాంగ్ అయితే ప్లే చేసి కూడా ఇన్స్టెంట్ వైబ్స్ ఇస్తాయి, హై అనిపిస్తుంది నిజంగా. భయంకరంగా ఉంది. సేమ్ అదే ఉంది బ్యాక్గ్రౌండ్. ఇదే చేస్తే పోలా, ఏం చేంజ్ అదే. ఓకే, లుక్ మాత్రం అర్థమైంది. లుక్కి సూపర్, ఏం చెప్పలేం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చాలా బాగుంది. ఓకే, మనమైతే జైలర్ 2 టీజర్ అయితే రియాక్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి భైరవం అఫీషియల్ టీజర్. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలిసి అయితే ఈ మూవీ చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ రీమేక్, తమిళ్ రీమేక్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. మీకు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఏ మూవీ రియాక్ట్ చేస్తున్నారు వీళ్ళు అనేది. సో మనమైతే ఆ టీజర్ చూద్దాం. సో ఎలా ఉందో చూద్దాం. తమిళ అయితే బాగుంది. రాత్రి నాకు కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, ముండాలు, దూరంగా మృత్యు తెలియని కాలాన్ని చేయించిన కృష్ణుడు శంఖం పూరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు రసీను. ఈ ఊరిని కాపాడడానికి వారాహి అమ్మవారు, ఆ అమ్మ గుడిని కాపాడడానికి నానమ్మ ఉండగా మాకేమవుతుంది? సీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా. వాడి జోలికి ఎవడైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా. ఆ రామ లక్ష్మణులని సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు.
నాకు కానీ దీని ఒరిజినల్ మూవీ అంటే ఇది రీమేక్ కాబట్టి ఒరిజినల్ మూవీ నాకైతే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ద సోల్ క్రియేట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది ద ఒరిజినల్ మూవీ. ఏదైనా అయితే ఎన్ని రీమేక్స్ వచ్చినాయంటే ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్ కాబట్టి. కానీ నాకు పేరు తెలియదు. మీకు ఆ మూవీ ఏ మూవీ ఇది వీళ్ళు డబ్ చేసింది రీమేక్ చేస్తుంది తెలిస్తే నాకు చెప్పండి కింద కామెంట్స్లో. నేను అర్జెంట్గా వెళ్ళి చూసేయాలి ఆ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు గుర్తుంది కానీ. సో నెక్స్ట్ టీజర్, అఫీషియల్ టీజర్ మనమైతే సికిందర్ సల్మాన్ ఖాన్ గారు నటించిన మూవీ సికిందర్ అయితే రాబోతుంది. ఈ 2025 అయితే ఏఆర్ మురుగదాస్ గారు అయితే చాలా గ్యాప్ తర్వాత అయితే మూవీ అయితే డైరెక్ట్ చేస్తున్నారు, అండ్ దట్ టూ ఇన్ బాలీవుడ్. సో మనం సికిందర్ టీజర్ అయితే వచ్చేసింది. సో మీరు గోనా చెక్ ఇట్. ఎలా ఉంది మురుగదాస్ గారు ఏ కొత్తగా డిఫరెంట్ అయితే తీసుకురాబోతున్నారో చూద్దాం. లెట్స్ చెక్ ద అఫీషియల్ టీజర్. డీసెంట్ ఓకే, పర్లేదు. ఓపెనింగ్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్లో సంథింగ్ మ్యూజిక్ రన్ అవుతుంది, నేను అర్థం కావట్లేదు ఏంటిది అనేది. కానీ కాస్త డిఫరెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. అండ్ ఇది ఏదో మ్యూజియం లెక్క కనిపిస్తుంది నాకైతే. ఓకే, ప్లాన్ చేశారు సల్మాన్ ఖాన్ గారిని చేయడానికి. ఓకే, सुना है कि बहुत सारे लोग मेरे पीछे पड़े हैं. ఓకే, बस मेरे मुड़ने की देर है. Show me a throne without a name, the people now to die for. Show me a crown without a leader in its jewels. I regret your fate decided by the people. Scream about your head and say your piece before you meet the guillotine. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో వస్తుంది ఇంగ్లీష్లో, మనకు అర్థం కావట్లేదు. పర్లేదు టీజర్ ఓకే, మరి అంత హైప్ అన్నట్టు అయితే ఏం లేదు. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా స్పెషల్గా ఉంది. అంటే అరబిక్ మన బ్యాక్గ్రౌండ్ అదేంటిదో నాకు చెప్పండి, నాకు తెలియదు కాబట్టి అయితే కామెంట్ చేయండి. సంథింగ్ డిఫరెంట్ చాలా బాగుంది. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, లాస్ట్ ఎండింగ్ టైటిల్స్ వచ్చే ఆ టైంలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. అండ్ దట్స్ ఇట్. ఈరోజుతో అయితే మనం ఒక 3 టీజర్స్ అయితే రియాక్ట్ చేసాం. సో మీకు ఏది మూడిట్లలో ఏది బాగా నచ్చింది, ఏది బాగుందని మీకు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే 3 డీసెంట్ అనిపించాయి, మరీ హైప్ అయితే ఏం లేవు. నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఓకే అనిపించింది. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా ఏదైనా. కానీ మూడిట్లో నాకు నచ్చింది అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతిదీ 3 మూవీస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఏ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమంటారు దాన్ని అంటే ఏదో ఒకటి మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అంతే, సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.